ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. సో మన స్టాక్ మార్కెట్ జర్నీ మిడ్ 19th సెంచరీలో స్టార్ట్ అయింది. ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఒక రిచ్ హిస్టరీ ఉంది. మన స్టాక్ మార్కెట్ 1850sలో అన్అఫిషియల్గా అంటే అనధికారికంగా స్టార్ట్ అయింది. అమెరికన్ సివిల్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఇది 1861 నుండి 1865 మధ్యలో జరిగింది. మన దగ్గర పండే కాటన్కి డిమాండ్ చాలా పెరిగిపోయింది. దీనివల్ల పత్తి రేట్స్ ఇండియాలో చాలా పెరిగిపోయాయి. అప్పుడు వ్యాపారులు బాంబే టౌన్ హాల్ ముందు కూర్చుని అన్అఫిషియల్గా అంటే అనధికారికంగా ఆ షేర్స్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అది అక్కడ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని చేసేవారు. అయితే ఇలా ట్రేడింగ్ చేసిన వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి అన్అఫిషియల్గా ఒక అసోసియేషన్ అనేది స్టార్ట్ చేశారు. దాన్ని వాళ్ళు నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్ అసోసియేషన్ అని 1860sలో పిలుచుకునేవాళ్ళు. దాని ప్రెజెంట్ మనం బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తున్నాం. బిఎస్సిని అఫీషియల్గా 1875లో స్థాపించారు. ఇది 318 318 మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఇలా మొదలైన మన మార్కెట్ జర్నీ 18th సెంచరీ నుండి 20th సెంచరీలోకి అడుగు పెడదాం. 1956లో ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ గుర్తించడంలో కానీ ఇన్వెస్టర్కి ప్రొటెక్షన్ ఇవ్వడంలో కానీ చాలా ఇంపార్టెంట్ యాక్ట్. 1990 అండ్ 1991లో మన స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా సడన్ బూమ్ వచ్చింది, అంటే ఒక్కసారిగా పెరిగింది. ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ స్టెప్స్ తీసుకున్నారు. 1992లో ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఎన్ఎస్సి బిఎస్సిలో ఉన్నట్టు అవుట్క్రే సిస్టమ్ అంటే పేపర్ ట్రేడ్ టైప్లో కాకుండా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్, ఇప్పుడు మనం కరెంట్ చేస్తున్న ట్రేడింగ్ టైప్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసింది. 1990sలో హర్షద్ మెహతా అండ్ కేతన్ పరాక్, దే ఆర్ 2 ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామర్స్ ఇన్ ఇండియా. ఇద్దరు చాలా పెద్ద స్టాక్ స్కాండల్స్ చేశారు. ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, హర్షద్ మెహతా గురించి స్కామ్ 1992 అని ఒక వెబ్ సిరీస్ ఉంది. ఇఫ్ యూ డోంట్ నో ఇట్ ఒకసారి చూడండి, యూ విల్ లిటరలీ లవ్ ఇట్, ఐ గ్యారంటీ ఇట్. ఈ స్కాండల్స్ వల్ల మార్కెట్లో చాలా లూప్ హోల్స్ బయటపడ్డాయి. అయితే ఈ లూప్ హోల్స్ సరి చేసుకోవడానికి గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. SEBI సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 1982లో దీన్ని స్థాపించారు. అండ్ దీనికి లాఫుల్గా అంటే అధికారికంగా 1992లో పవర్స్ ఇచ్చారు. ఈ సెబీ యొక్క మెయిన్ రోల్ స్టాక్ మార్కెట్ని రూల్స్ ప్రకారం రెగ్యులేట్ చేయడం అండ్ ఇన్వెస్టర్స్కి అంటే మనకి రక్షణ, ఇన్ ద సెన్స్ ప్రొటెక్షన్, మన ఫండ్స్కి ప్రొటెక్షన్ అండ్ విశ్వాసం కలిగించడం. ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్స్లో మన ఇండియా ఒకటి. మన మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇవి బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో ఉన్నాయి. ఓన్లీ స్టాక్స్ కాకుండా డెరివేటివ్స్ అండ్ బాండ్స్ లాంటి డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మన మార్కెట్లో ఉన్నాయి. అయితే ఈ డెరివేటివ్స్ అంటే ఏంటి, బాండ్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. బేసిక్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. 1850sలో ఒక మర్రి చెట్టు కింద మొదలైన మన స్టాక్ మార్కెట్ జర్నీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్లో మారడం చూస్తే ఇండియా ఎంత డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవ్వడానికి ఎంత పొటెన్షియల్ ఉంది అన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.